హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హాయ్ అండి. కార్తీక సోమవారం కదా, మొదటి వారం. అందరూ కోవిలికి వెళ్ళొచ్చారా? ఓకే. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా అవిసాకుతోని మనం తినాలండి, చాలా మంచిది. ఈ అవిసి పువ్వులతో కూడా దేవుడికి పూజిస్తారు, ఈశ్వరుడికి చాలా ఇష్టం. చాలామంది అవిసి గింజలతోని లడ్డూలు, తర్వాత కారం, అన్ని రకాలు చేసుకుంటున్నారు, హెయిర్కి పెట్టుకుంటున్నారు కదా. అలాగే ఈ అవిసాకుతో కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. మీకు ఇప్పుడు ఎలాగో చేసి చూపిస్తున్నాను. కంపల్సరిగా కార్తీక మాసంలో మనం ఒక్కసారైనా తినాలన్నమాట ఈ అవిసాకుని. అవిసి పువ్వుతోనే ఈశ్వరుడికి పూజించాలి, అది చాలా మంచిది. ఫస్ట్ అవిసాకుల్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించినట్టుగా ఆకులు సపరేట్ చేసి ఎండలో పెట్టాలండి. కొంచెం బాగా ఎండాక ఒక ప్యాన్ పెట్టి నేతిలోనే వేగిస్తే బాగుంటుంది. ఆయిల్ ఉంటే మీ ఇష్టం, లేకపోతే నెయ్యిలో వేస్తేనే చాలా బాగుంటుంది. వేగించుకుంటే నెయ్యి వేసుకొని ఆకును ఒక్కసారి రోస్ట్గా ఫ్రై అయిపోయాక తగినంత ఉప్పు కారం వేసుకొని మరొక్క స్పూన్ నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో అవిసాకు కలుపుకొని తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, పుణ్యం కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.